మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటుకు తాళం వేసి పురుగుమందు డబ్బాతో స్కూలు విద్యా కమిటీ చైర్మన్ విజయ ఆమె భర్త తిరుపతి గేటు ముందు నిరసనకు దిగారు. ఆడా ఈడ అప్పు చేసి స్కూల్ డైనింగ్ హాల్తో పాటు ఇంకా కొన్ని నిర్మాణాలు చేశామని వారు తెలిపారు. కానీ బిల్లులు రావడం లేదని, అప్పిచ్చిన వారు ఇంటి మీదకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం చేసి సంవత్సరం గడిచినా బిల్లు రాలేదని పేర్కొన్నారు. నిర్మాణాలకు మొత్తం 28 లక్షల పైన రూపాయలు ఖర్చు చేశామని వారు వివరించారు. ఈ బిల్లులు వచ్చే వరకు స్కూల్ గేటు తాళం తీయనని హెచ్చరించారు. అధికారులు బిల్లులు మంజూరు చేసి వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. స్కూల్కు తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు అత్తలేవని తాళం వేసిన సార్. ఎంత రావాలి బిల్లులు? ఎంత రావాలి? బిల్లు 18 లక్షలు రావాలి. నా డైనింగ్ వాళ్ళే 18 లక్షలు ఇది రావాలి. డైనింగ్ వాళ్ళ లాట్రూమ్ బాత్రూమ్ అది రావాలి. ఒక్క బిల్లు కూడా నాకు లేవలేదు. అప్పుడు వచ్చిన బాగా భరించలేక నేను మంచి గేటుకు తాళం వేసాను. అప్పులో ఇబ్బంది నేను భరించలేక తాళం వేసాను. ఇప్పుడు ఏమంటావు? నాకు బిల్లులు వచ్చాకనే గేట్ తాళం వేస్తాను సార్. ఎవరన్నా వచ్చి హామీ ఇవ్వాలి. వచ్చి ఆమె చేసినాక జిల్లా లక్షపేట మండలం మా గ్రామం వెలుగనూరు. నా పేరు గడికొప్పుల విజయ. చైర్మన్కు 8 సంవత్సరాలే సార్. సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం, కరెంటు ఫిట్టింగ్ చేసినాం, రిపేరింగ్ చేసినాం, స్టంప్ కట్టినాం. 20 లక్షల పని సార్. అంత అప్పు తెచ్చిన, అప్పు తెస్తే అప్పులో ఇంటికి వస్తారు. ఇప్పుడు చాలా ఇచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఇక ఎవరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికైనా ఎవరైనా కానీ ఈ పథకం లేదంటారు, మన ఊరు మన బడి లేదంటారు సార్. ఇప్పుడు మాకు ఏం చేసే పరిస్థితి లేదు. అప్పులో నమ్ముతారు, రోజు 10 మంది అప్పులో వస్తారు సార్. స్కూల్కు తాళం వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు బిల్లులు అత్తలేవని